నిన్న రేవంత్ రెడ్డి బస్తీలో తిరిగిండు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఖచ్చితంగా ఈ పరిణామాన్ని స్వాగతించాల్సిందే. ఇంట్లో పండుకోకుండా ప్రజల్ని గెలవకుండా ఉన్న ముఖ్యమంత్రి గతంలో ఒకవైపు, అట్లీస్ట్ బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడాలనే ఆలోచన చేసినందుకు మంచిది, మీకు సంతోషం. ఇది కంటిన్యూ చేయండి. ఆర్టీసీ బస్సు ఎక్కండి ముఖ్యమంత్రి గారు, తప్పేం లేదు. అక్కడ స్టాలిన్ ఎక్కలే తమిళనాడులో. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, గాంధీకి వెళ్ళండి, ఉస్మానియాకి వెళ్ళండి. మాకు మెడిసిన్ ఇస్తలేరని ఆడ ఎవరు ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు అడుగుతున్నారు నాచారంలో. వెళ్ళండి అక్కడికి. ఏముందండి, మస్తు సమయం ఉంది. 24 గంటల సమయంలో వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు ఒక ప్రోగ్రామ్ మీరు సైలెంట్గా పెట్టుకోండి. మీరు అందరికి చెప్పాల్సిన అక్కర్లే. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి మీరు ఏదో మీడియా హడావుడి చేయాల్సిన అక్కర్లే. నిన్న కూడా సైలెంట్గానే పోయినట్టున్నారు. మంచి పరిణామమే. స్కూల్కి వెళ్ళండి, హైదరాబాద్లో స్కూల్కి వెళ్ళండి, ఎటైనా ఆదిలాబాదో నిజామాబాదో ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ని సందర్శించండి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోండి ఆ స్కూల్కి. వాస్తవాలు మీకు అర్థమవుతాయి. పేరెంట్స్ని కలవండి, మీకు ఏం బాధలు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. ఓ హాస్పిటల్కి వెళ్ళి ఒక బెడ్ మీద ఉన్న పేషెంట్తో మాట్లాడండి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ, ఏం కావాలి మీకు అని ఒక 10 మంది పేషెంట్లతో మాట్లాడండి. అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. మీరు బయటికి రావడం మంచి పరిణామం. ఇది కంటిన్యూ చేయండి దయచేసి. ఇది కంటిన్యూ చేయండి. ప్రజాపాలన అంటే దాని అర్థం అదే, ప్రజల వద్దకు పాలన. సో మీరే ప్రజల వద్దకు రావాలి. ఎందుకంటున్న ఈ మాట అంటే, ఇక్కడెక్కడో దింది అనే ఒక గ్రామం నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం వాళ్ళది, దహగాం దగ్గర, అక్కడి నుంచి హైదరాబాద్కి 50 మంది రైతులు, దాదాపు 50 ఏళ్ళ పైబడ్డ రైతులు, పోడు రైతులు మా భూములలో ట్రెంచ్లు వేస్తున్నారని అక్కడి నుంచి హైదరాబాద్కి పాదయాత్రగా వస్తున్నారు. ప్రజల వద్దకు పాలన కదా మరి ఇది. మరి వాళ్ళే మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. 50-60 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూముల్లో మీరు ఇప్పుడు ఫారెస్ట్ భూమి అంటున్నారంటే, మీరు బీసీలు, మీరు గిరిజనులు కాదు అని వాళ్ళని ఆ భూములను చెల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మరి ఇది ఎట్లా చూడాలా? అందుకే మీరు గ్రౌండ్లో తిరగాల, రోజు పేపర్ చదవాలా, రోజు టీవీ చూడాలా, ముఖ్యంగా సోషల్ మీడియా చూడాలా. మీకు వాస్తవాలు అర్థమవుతాయి.